టీడీపీ నెక్స్ట్ టార్గెట్ అదేనా? జగన్ అడ్డాపై నారా లోకేష్ గురిపెట్టారా? వైనాట్ పులివెందులు అంటున్నారా? ఫ్యాన్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టాలని చూస్తున్నారా? జగన్ సొంత నియోజకవర్గంలో గెలవడం సత్తా చాటాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇందుకు పులివెందులను చిన్నబాబు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణమేంటి? జగన్ ఇలాకాలో సైకిల్ ప్లాన్లు వర్కౌట్ అవుతాయా? ఏపీలో కూటమి అఖండ విజయం సాధించింది. వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. ఇక రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే దిశగా అడుగులేస్తోంది. అందులో భాగంగానే కడపపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కడపలో వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తోంది. మరి ముఖ్యంగా జగన్ ఇలాకాలో పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. పులివెందులలో గెలిచి జగన్ను కోలుకోలేని దెబ్బతీయాలని నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నారట. పులివెందుల జగన్ సొంత నియోజకవర్గం. 47 ఏళ్లుగా రాజకీయంగా జగన్ కుటుంబం చేతుల్లోనే పులివెందుల నియోజకవర్గం ఉంది. వైఎస్సార్ నుంచి ఇప్పటి వరకు పులివెందులలో పట్టు కోల్పోయింది లేదు. రాష్ట్ర నాయకులుగా వెలుగొందిన వైఎస్సార్ కానీ జగన్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా పులివెందుల ప్రజలు మాత్రం వారితోనే ఉన్నారు. పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీ అంటే పులివెందుల అన్నట్లు ఉంటుంది. ప్రత్యర్థుల నియోజకవర్గాలను చేజిక్కించుకోవాలని నేతలు అనుకోవడం సహజం. గతంలో చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంను జగన్ టార్గెట్ చేశారు. కుప్పంలో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచించారు. కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పంలో వైసీపీ తరఫున గెలిచిన వారికి మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జగన్ అడ్డాలో పాగా వేయాలని నారా లోకేష్ ప్రణాళికలు రచిస్తున్నారు. టీడీపీ నెక్స్ట్ టార్గెట్ పులివెందులు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పులివెందులలో సత్తా చాటి పులివెందుల పులిగా పేరు తెచ్చుకున్న జగన్ను పిల్లిని చేయాలని లోకేష్ భావిస్తున్నారట. అందుకు తగ్గట్లే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. ఇందుకు తగ్గట్లే ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారట. అలాగే ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారట. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీడీపీ గుట్టికి చేరారు. మరికొంతమంది సైకిల్ సవారికి సిద్ధమయ్యారు. ఇక మహానాడు వేదికగా ఇదే విషయాన్ని చెప్పారు. కడపలో 10కి 10 స్థానాలు గెలవాల్సిందే అన్నారు. టీడీపీ పాలనలో పులివెందుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొన్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి ఓ సుదూర లక్ష్యం. ప్రజాస్వామ్యంలో ఏదీ అసాధ్యం కాదు. కానీ పులివెందులలో గెలవాలంటే మాత్రం ఎన్నో రాజకీయాలు చేయాలి. ప్రత్యర్థిని బట్టి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేత బీటెక్ రవి ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఆయన టార్గెట్ వచ్చే ఎన్నికలు కాదు. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీకి హాజరు కాని జగన్పై నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడుతుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పటికే ప్రకటించారు. పులివెందులలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీకి బలమున్న గ్రామాల్లో ఏకపక్షంగా ఓట్లు వేసే గ్రామాల్లో కొంతమందిని ఆకర్షిస్తున్నారు. ఎంతకాలమని ఒకరే అధికారం అనుభవిస్తారు? మీ గ్రామంలో మీరు పెత్తనం చేసే సమయం వచ్చిందని చెబుతున్నారు. ఇలా ఆయన చాలా గ్రామాల్లో ఏకపక్షంగా ఉండకుండా పార్టీకి సానుభూతి పరుల్ని పెంచుతున్నారు. నీటి సంఘాల ఎన్నికలను ఇందుకు ఉపయోగించుకున్నారు. అన్ని చోట్ల తమ పార్టీ తరఫున ఏకగ్రీవం చేశారు. అందులో ఎక్కువ ఏకపక్ష గ్రామాల్లో వైసీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. బిల్లులు రావాల్సిన వారు ఇప్పటికే బీటెక్ రవితో టచ్లో ఉన్నారట. పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితులు తెలుసుకున్న జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందులలో పట్టు కోల్పోకూడదన్న ఆలోచనతో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారట. అధికార పార్టీ ప్రలోభాలు పెడితే వాటి ప్రభావం నాయకులు, కార్యకర్తలపై ఏ స్థాయిలో ఉంటుందో స్వయంగా తానే కుప్పంలో చేసి చూపించారు. కుప్పంలో చంద్రబాబు స్థానాన్ని అస్థిరపరచడానికి జగన్ వేసిన ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు అలాంటి ప్రయోగాలే నారా లోకేష్ తన నియోజకవర్గం పులివెందులలో చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ఊహించగలరు. అలా ఊహించారు కాబట్టే మరింత జాగ్రత్త పడుతున్నారట. అందుకోసం ఎన్ని మెట్లు దిగడానికైనా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదట. మొత్తానికి పులివెందులలో పాగా వేయడానికి నారా లోకేష్ ప్రణాళికలు రచిస్తుండగా జగన్ అలర్ట్ అయ్యారు. సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పులివెందులలో పసుపు జెండా ఎగురుతుందా, లేదంటే జగన్ తన హవా కొనసాగిస్తారా? వేచి చూడాలి.